దొరుకుతుంది. దేవుని వాక్యం ఏమి చెబుతుందో ఈ అభిషేకం పొందడానికి అది నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. ఒక 2 సాక్ష్యాలు. మొదటి సాక్ష్యం చెప్తున్నాను చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడతారు అన్నాడు. అంటే ఈ వచనంలో 2 పనులున్నాయి మనకి. మొదటి పని ఏంటనంటే మన రక్షణ సువార్తను వినుట, రెండవది క్రీస్తునందు విశ్వాసముంచుట. నువ్వు ఎప్పుడైతే సువార్త, నీ రక్షణ సువార్త మీరు విన్న తర్వాత ఆ క్రీస్తునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో మీరు అభిషేకము పొందినవారు అని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. ఈ ఒక్క సాక్ష్యం చాలదు కదా, మరో సాక్ష్యం కూడా చూపిస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా అన్నాడు. ఇక్కడ కూడా ఏ మాటలు కనబడుతున్నాయి? మీరు ఆత్మను ఎలా పొందారో తెలుసా? ఈ అభిషేకం మీకు ఎలా వచ్చిందో తెలుసా? మీరు సువార్తను విన్నారు, మీరు క్రీస్తునందు విశ్వాసముంచారు. అమ్మ వింటున్నారా? నిన్న మీతో చెప్పాను, మీరు రక్షణ నిశ్చయత కలిగి ఉండాలి. మనము దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలం. ఇందులో అనుమానము లేదు, ఇందులో ఆలస్యము లేదు, ఇందులో అభ్యంతరము లేదు. సువార్తని నీ దగ్గరగా దేవుడు పంపించినప్పుడు ఎప్పుడైతే విని విశ్వసించావో నువ్వు దేవుని పిల్లదానివి, నువ్వు దేవుని పిల్లవాడివి. ఎట్లయితేవో ఇప్పుడు సువార్తను మీరు విని దేవుని యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంచిన కారణం చేత దేవుని కుమారులవ్వడమే కాదు, దేవుని కుమార్తెలవ్వడమే కాదు, దేవుడు తన అభిషేకమును మీ లోపలుంచాడు. ఇంకా మీకు అర్థమైనట్లుగా చెబుతాను. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి వింటున్నారా ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి యోహాను ఒక మాట తన సువార్తలో రాశాడు. యోహాను 3:33-34 వచనాలు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తన పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ప్రభువైన యేసుక్రీస్తు వారికి దేవుడు ఎలాంటి ఆత్మను ఇచ్చాడనంటే కొలతలేని ఆత్మను ప్రసాదించాడు. దేవుని స్తోత్రం చెప్తారా? అయితే ఒక ప్రశ్న మీరు అనొచ్చు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు గనక, యేసుక్రీస్తును దేవుడు బాగా ప్రేమిస్తున్నాడు గనక ఆయనకు కొలతలేని ఆత్మనిచ్చినాడు. కానీ మనము సువార్తని విన్న తరువాత, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తరువాత అలా మనకిస్తాడా అండి అని మీరు అంటారేమో. వినండి, మీకు సంగతి చెబుతాను. దేవుడు యేసుక్రీస్తును ఎలా ప్రేమిస్తున్నాడో నన్ను కూడా దేవుడు అలాగే ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో ఏం మార్పు లేదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేన్ని బట్టి నమ్మారు? స్వామి చెప్పాడనా? ఈడేం బాబాగాడు. ఏమండి, బైబిల్ చెప్తుంది అట్లా. యేసుక్రీస్తును దేవుడు ఎలా ప్రేమించాడో మనలను కూడా దేవుడు అదే కొలతతో ప్రేమిస్తున్నాడు. ఏమి మార్పు లేదు. ఇది బైబిల్ చెప్తున్న మాట. చూపించమంటారా మీకు? నాతో రండి. అట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి నేను ఇచ్చాను అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఏమర్థమవుతుంది ఇప్పుడు? యేసుక్రీస్తును తండ్రి ఎలా అయితే ప్రేమిస్తున్నాడో ఇక్కడ కూర్చున్న మనలందరినీ మాత్రమే కాదు, ఆయన సువార్త విని ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిని కూడా దేవుడు అలాగే ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఏమీ మార్పు లేదు. మరి యేసును అంత బాగా ప్రేమించి కొలతలేని ఆత్మతో అభిషేకం చేస్తే మనకేం చేయాలి? మనకు అలాగే చేయాలి. ఆయన అలాగే చేస్తాడు. అయితే ఆయనకి మనకి ఒకటే తేడా. అలా కొలతలేని ఆత్మతో అభిషేకించబడాలని ఎంతమందికి ఉందో చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. అన్ని చేతులు లేసే. మనం ఆంధ్రులం కదా, మన బుద్ధి అంతేలేండి. ఆంధ్రులు ఎలాంటి వాళ్ళంటే ఆకలి ఎక్కువ, పీక సన్నం. మనకి
ఆకలి మాత్రం చాలా ఎక్కువే కానీ పీక మాత్రమే సన్నం. మనకి ఆశలు చాలా ఉంటాయి కానీ ఆచరణే తక్కువ. యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినట్టే దేవుడు మనల్ని కూడా ప్రేమించాడు, అందులో ఏమీ తేడా లేదు. యేసుకు కొలతలేని ఆత్మను అనుగ్రహించిన దేవుడు మనకు కూడా కొలతలేని ఆత్మని అనుగ్రహిస్తాడు, అందులో ఏమీ సందేహం లేదు. కాకపోతే యేసుకు మనకి ఒక్క విషయంలోనే తేడా చూపించమంటారా? అది చూచాక మనం కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి ప్రియులారా, ఆ మాట చదువుతాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి ఏముందో. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. చూస్తున్నారా ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు తన తోడివారి కంటే, తోడివారంటే ఎవరు? పాత నిబంధన ప్రవక్తలు చాలామంది ఉన్నారు, పాత నిబంధన యాజకులు చాలామంది ఉన్నారు, పాత నిబంధన రాజులు చాలామంది ఉన్నారు. వీళ్ళే అభిషేకించబడినవారు, ఇంతకంటే ఎవరికీ అభిషేకం ఉండదు. అమ్మ వింటున్నారా? పాత నిబంధనలో యాజకులు, పాత నిబంధనలో ప్రవక్తలు, పాత నిబంధనలో రాజులు, వీరు అనాయింటెడ్ పీపుల్, వీరు అభిషేకించబడినవారు. మరి వాళ్ళకంటే యేసుక్రీస్తు హెచ్చించున్నట్లుగా అంత బాగా అభిషేకం తండ్రి ఎందుకు ఇచ్చాడనంటే, యేసు దగ్గర ఒక గుణం కనబడుతుంది. ఏంటా గుణం అనంటే, నువ్వు నీతిని ప్రేమిస్తావు, దుర్నీతిని ద్వేషిస్తావు. యేసును ఎలా ప్రేమిస్తున్నాడో దేవుడు మనల్ని అలా ప్రేమించినప్పుడు, యేసుకు కొలతలేని ఆత్మనిచ్చిన వాడు మనకును కొలతలేని ఆత్మనిచ్చే దేవుడు మనకుంటున్నప్పుడు, మరి యేసుకు అలా కొలతలేని ఆత్మనివ్వడానికి షరతు ఏమిటనంటే, ఒకటే ఒక షరతు, అతని నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తున్నాడు. మనం ఆ కొలతలేని ఆత్మాభిషేకంతో ఈరోజు ఎందుకు బతకలేకపోతున్నామంటే, మనదంతా రివర్స్ బతికే కదా. మనము దుర్నీతిని ప్రేమించి చెప్పరే నీతిని ద్వేషిస్తాం. అందుకే భారతదేశంలో వినండి, మంత్రి గారి దగ్గర నుంచి ఒక ఆఫీసులో పనిచేస్తున్న బిల్లబంట్రోతు వరకు అందరూ దుర్నీతి పరులే కదా. బిల్లబంట్రోతుకి 20 రూపాయలు ఇవ్వకపోతే వాడి సర్టిఫికేట్ మీద సీల్ వేయడు. మరి లెక్చరర్ గారికి ఏమంటే రికార్డు మీద సంతకం పెట్టమంటే ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఆయన సంతకం పెట్టడు. అతను సంతకం పెట్టిన తర్వాత అటెండర్ సీల్ వేయాలనంటే వాడికి డబ్బులు ఇవ్వకపోతే సీల్ వేయడు. ప్రియులారా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా లంచమే, హాస్పిటల్కి వెళ్ళినా లంచమే. ఇక్కడ లంచం లేనిది భారతదేశంలో ఏమీ లేదు. అందుకే చెప్పాను, మినిస్టర్ గారి దగ్గర నుంచి ఆఫీసులో పనిచేస్తున్న బిల్ల బంట్రోతు వరకు ప్రతివాడు లంచగొండులే. ఈ లంచగొండులు దుర్నీతిని ప్రేమించేవారు కొలతలేని దేవునాత్మాభిషేకంతో ఎలా బతుకుతారు? దేవుడు ఎవరికి కొలతలేని ఆత్మను అనుగ్రహిస్తాడనంటే, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించు వారికి కొలతలేని ఆత్మను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజున మన దుర్నీతి ఎంత ఎక్కువైపోతుందంటే, వీళ్ళు దేవుని పిల్లలే, వీళ్ళు క్రైస్తవులే, మళ్ళీ పాటలు పాడతారు, మళ్ళీ కానుకలు పోస్తారు, అక్కడ వాక్యాలు చదువుతారు. మన దగ్గర ఎంత భయంకరమైన దుర్నీతి అంటే, ఏదోలా పెద్ద అయిపోదాం అనుకుంటున్నాం మనం. అది లంచమా, అది దుర్నీతి, అది అనవసరం. ముందు గొప్పలు అయిపోవాలని తపన ఎక్కువైపోయింది. వినండి, కొన్ని మాటలు చెప్తాను. ఇంట్లో గచ్చులు కడుక్కున్నాం, దానికి ముగ్గులు పెట్టాలి. శుద్ధ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు టీచర్ అమ్మగారు? మీరే చెప్తారు, స్కూల్ నుంచి తెచ్చేసుకుంటారు. ఇవ్వండి, ఇంట్లో పిల్లలకి మందులు కావాలి, సరే మంచిది. ఈ నర్సులమ్మ గారు మందులు ఎక్కడి నుంచి తెచ్చేసుకుంటారు? ఆసుపత్రి నుంచి. మన కొడుకో కూతురుకో రఫ్ బుక్కి పేపర్లు కావాలి, ఈ ఉద్యోగస్తుడు ఎక్కడి నుంచి తెచ్చేసుకుంటాడు? ఆఫీసు నుంచి. పొరుగోలది ఏదో మన ఇంటిలో ముందు పడిపోయింది, జోబీలు పెట్టేసుకునే దుర్నీతి. ఇది నాది కాదు, నేను తీసుకోకూడదు అనే జ్ఞానం కూడా లేదు. ఇవ్వండి, అంతెందుకండి, కొంతమందికి ఆశే, ఎవడ పర్స్ అయినా పడిపోతుందా, ఎవడ జోబులోంచి ఏదైనా పడిపోతుందా, ఆడి వెనకాల నడుస్తూ రోడ్డు మీద చూసుకునే పంది చూపులు ఎక్కువ క్రైస్తవులకి. ఏమనుకోకండి, ఎవడి జోబులోంచి ఏదైనా పడిపోతుందా, ఎవడిలో దగ్గదైనా నా జోబులో పడిపోతుందా, అంతా దుర్నీతి. నేను కష్టపడింది నాకెందుకండి, అది నా ఇంటికి శాపం కదా, అది నాకు నాశనం కదా, నా పిల్లల మీద తల మీద నిప్పులు పోసినట్లు అయిపోతుంది కదా. ఆ లంచము నాకెందుకు, అవినీతి డబ్బు నాకెందుకు, ఈ దుర్నీతి సంపాదన ఎందుకని మనోళ్ళే అనుకోవడం లేదు. ఎందుకో చెప్పనా, పేపర్లో చదువుతుంటాం, అబ్రాము గారు 2000 రూపాయల లంచము తీసుకుంటూ ఉండగా ఏసీబీ వారికి పట్టబడ్డారు. అలాగే చదువుతున్నప్పుడు భలే బాధేస్తూ ఉంటుంది.
సువార్తమ్మ గారు ఆమె లంచం తీసుకుంటుండగా పట్టబడింది. స్కూల్లోని శుద్ధ మొక్కలు తెచ్చేసుకుంటాము, ఆసుపత్రిలోంచి మందులు తెచ్చేసుకుంటాము, ఆసుపత్రి నుంచి పేపర్లు తెచ్చేసుకుంటాము, ఎవడో లంచం ఇస్తే జోబుల్లో పెట్టేసుకుంటాము. నా కొడుకులకు చదివించుకోవడానికి ఉపయోగిస్తానండి, నా కొడుకుల్ని పెద్దోళ్ళుగా చేసుకోవడానికి డబ్బులు వాడుకుంటానండి, నేను గొప్పోడిని అయిపోతానండి అని ఈ రోజున దుర్నీతి కొరకు మనం సంపాదన కొరకు పరుగులు పెడుతుంటే దేవుని కొలతలేని అభిషేకం నీలో ఎందుకు ఉంటుంది చెప్పండి? యేసులో కొలతలేని అభిషేకం ఎందుకుంది అంటే బైబిల్ చెబుతుంది, అతను నీతిని ప్రేమించి చెప్పండి దుర్నీతిని ద్వేషించాడు. యేసును ప్రేమించినట్లే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసుకు కొలతలేని అభిషేకం ఇచ్చిన దేవుడు మనకును కొలతలేని అభిషేకం ఇవ్వాలనుకుంటున్నాడు. కాకపోతే ఆయనకు మనకు తేడా ఇదే. ఆ తేడా ఏంటనంటే మనము దుర్నీతిని ప్రేమిస్తున్నాం, ఇప్పుడు నీతిని మనము ద్వేషిస్తున్నాం. ప్రియులారా, అపోస్తులుడైన యోహాను ఆ మొదటి 60 సంవత్సరాల ఆ సంఘముతో చెబుతున్నాడు. కొంతమందికి అభిషేకం లేనట్టుగా ఉన్నారు, కొంతమందికి అభిషేకం ఉండి కూడా మాకు లేదేమో అనుకుంటున్నారు, కొంతమందికి దేవుడిచ్చిన అభిషేకం మీద నిశ్చయిత లేక ఎదగలేకపోతున్నారు, కొంతమందికి అభిషేకం లేకుండానే మాకు అభిషేకం ఉందని టరడరడ భాషలు మాట్లాడేస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు మేము భాషలు మాట్లాడుతున్నాం కాబట్టి అభిషేకం ఉంది అనుకుంటున్నారు. దెయ్యాలు కూడా భాషలు మాట్లాడతాయి. మేము డ్యాన్సులు వేస్తున్నాము కాబట్టి మాకు అభిషేకం ఉంది అనుకుంటున్నారు. దెయ్యాలు కూడా డ్యాన్సులు వేస్తాయి. మేము చాలా గట్టిగా కేకలేసి వాక్యాలు చెబుతున్నాము, ప్రవచనాలు చెప్పేస్తున్నాము, అని చప్పట్లు కొడుతున్నాం, అభిషేకం మాకుందనుకుంటున్నారు. వినండి ప్రియులారా, దెయ్యాలు కూడా పూనకం వచ్చిన ఇట్లనే చేస్తాయి. వినండి మాట జాగ్రత్తగా. నువ్వు భాషలు మాట్లాడినందువలన, లేక ప్రవచనాలు చెప్పినందువలన, లేక చప్పట్లు కొట్టి షౌటింగ్ చేసినందువలన నీకు అభిషేకం ఉందని నువ్వు అనుకుంటే మోసపోతావు. జాగ్రత్త. మరి ఏముండాలండి? యేసును ప్రేమించినట్లే దేవుడు నన్ను మనల్ని ప్రేమించాడు. యేసుకు కొలతలేని ఆత్మనిచ్చినవాడు మనకును కొలతలేని ఆత్మనే అనుగ్రహిస్తున్నాడు. దానికి షరతు ఏదో నేను మీతో చెప్పాను. ఇప్పుడు మన లోపల ఈ అభిషేకం నిలిచి ఉంది అని చెప్పడానికి ఈరోజు మనం అందరము ఒక యాసిడ్ టెస్ట్ చేసుకుందాం. ఏం టెస్ట్ చెప్పండి? బంగారానికి ఏం కావాలి? యాసిడ్ టెస్ట్ కావాలి. అప్పుడు నికరమేంటో తేలుతుంది. ఈ రోజున బెరాకా బ్లెస్సింగ్ చర్చిలో మన దేవుని ఆత్మాభిషేకం మన లోపల నిలిచిందో లేదో తేలడానికి మనకొచ్చి యాసిడ్ టెస్ట్ చేసుకుందాం. నేను టరడరడా మాట్లాడతానండి చెప్పకండి నాకు. మీ టరడరలు నా దగ్గర అవసరం లేదు. అది ఒకవేళ వాక్యానుసారంగా ఒకవేళ మీకు ఏదో వరం ఉంటే ఏదన్నా చేయండి, కానీ మీకు టరడరలు ఉన్నాయండి మా దగ్గర, మేము కబకబ అంటామండి, రికందరి అంటామండి అని మీరు చెబితే మీరు ఆత్మాభిషేకం మీలో నిలిచి ఉందనడానికి అది నిదర్శనం కాదు. ఏది నిదర్శనమో వాక్యానుసారంగానే చూసుకుందాం. అపోస్తలుడైన యోహాన్ అంటాడు, మీ లోపల దేవుని అభిషేకం నిలిచింది కాబట్టి ఎవడూ మీకు బోధించనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. ఆయన అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ప్రియులారా, ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమైనప్పుడు, ఆయన ఇచ్చిన అభిషేకం మనలో నిలిచి ఉన్నప్పుడు ఎలాంటి అనుభూతులు వస్తాయి, ఎలాంటి అనుభవాల గుండా సంఘము ప్రయాణం చేస్తుందో స్పష్టంగా మీకు వివరిస్తాను. ఒక్కొక్క రెఫరెన్స్ దగ్గర కొన్ని అనుభవాలు చెబుతాను. ఫస్ట్ రెఫరెన్సే నా హెడ్డింగ్ అన్నట్టు. యోహాను 16:8 మొదటి రెఫరెన్స్ చదువుతున్నాను చూడండి. ఆయన వచ్చి అనగా ఆత్మ వచ్చి లేక ఈ అభిషేకం పొందిన తరువాత ఏమి జరుగుతుందట? ఆయన వచ్చి పాపములను గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకాన్నే ఒప్పుకొని చేస్తాడు. మరి నిన్నెందుకు ఒప్పుకొని చేయడు? వినండి, దేవుని ఆత్మాభిషేకం నాలో నిలిచి ఉంది అని ఒకవేళ మనం చెప్పవలసి వస్తే దానికి నిదర్శనం ఏంటో తెలుసునా? దానికి రుజువులేమి కనబడాలో తెలుసా? వినండి, బాగా చెబుతాను. నీవు నీ పాపమును గూర్చి నీవు ఒప్పింప చేయబడాలి. అది మొదటి సైన్.
వినండి ప్రియులారా, లోకములో మనం ఉన్నప్పుడు కొన్ని పాప పనులు చేశాం, మోసము చేశాం, దగా చేశాం, అవినీతితో బతికాం. అదేది పాపం అనిపించలేదు మనకి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చి సువార్త ద్వారా ఏది పాపమో మన అంతరంగములో మనకి ఒప్పింపచేశాడు. అది లోకములో ఉన్నప్పుడు సువార్తను అంగీకరించక మునుపు మనకు జరిగిన అనుభవం. మరి రక్షించబడిన తర్వాత ఆయన అభిషేకమే మన లోపల నిలిచి ఉంటే పాపము చేస్తున్నప్పుడు ఆయన నిన్ను గద్దిస్తాడు. ఆయన గద్దించినప్పుడు వినకపోతే ఆయన మూలుగుతాడు, దుఃఖపడతాడు, ఆయన ఏడుస్తాడు కూడా లోపల. ఈ అభిషేకము నాలో నిలిచి ఉంది అని దేని బట్టి మనం చెప్పగలమనగా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా, సాటి మనిషికి వ్యతిరేకంగా ఒక చిన్న తప్పు చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షిలో పరిశుద్ధాత్మ దేవుడు నొప్పి కలిగించాలి. ఆ నొప్పి అనేది నీకు రావడం లేదనంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నోరు నొక్కేస్తున్నావు. నీ లోపల ఉన్న అభిషేకాన్ని నువ్వు అదిమి పట్టేస్తున్నావు. ఇది ఎలా ఉంటుందో చెప్తాను. కొంతమంది ప్రార్థనకు పెద్ద తీర్మానాలు చేసుకుని తెల్లవారు 4 గంటల నుంచి ప్రేయర్లు ఉంటానని